మానవ మనుగడ భూమిపైన కొనసాగించాలంటే నేల, ఆరోగ్యకరమైన మట్టి, ఆరోగ్యకరమైన నేల, ఫామ్ హౌస్ మానవ మనుగడకు భవిష్యత్ తరాలు బ్రతకడానికి అవసరం. ఇంతకుముందు 1.5% కర్బనము భూమిలో ఉంటే 20,000 లీటర్ల నీరు ఇముడ్చుకునే శక్తి పెరుగుతుంది భూమికి అని చెప్పాను. అది ఒక ఎకరంలో సేంద్రియ కర్బన శాతము 1.5 ఉంటే ఆ భూమికి ఒక ఎకరం 20,000 లీటర్ల నీటిని ఒక ఎకరం భూమి తనలో ఇముడ్చుకునే శక్తి వస్తుందనని ICAR చెప్పింది, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ చెప్పింది. మనకు భూమి నుండి తీసుకోవడమే తప్ప భూమికి ఇవ్వడం తెలియదు. ఎక్కువ రసాయనిక ఎరువులు, ఎక్కువ క్రిమి సంహారక మందులు వాడడం వల్ల భూమిలో ఉన్న కర్బన శాతం తగ్గిపోయి భూములు నిస్సారంగా మారుతున్నాయి. వైవిధ్యభరితమైన పంటలు వేయాలి. సేంద్రియ కర్బనం పెంచాలంటే ఏక పంట విధానాన్ని మార్చాలి.